చేతికే ఓటే. వాడికి వేసినా బీజేపీకి పోయేదే, వీడికి వేసినా బీజేపీకి పోయేదే. 22 ఎంపీలు పోయి ఆ బిల్లు పాస్ కి సైన్ చేసినారు. అది మనకు అవసరం. ఇప్పుడు ఆయుధం అది. ఇప్పుడు మనకి అది ఆయుధం రాసుకోవాలి. అనౌన్స్ చేసేవాడికి పల్లెల్లో కూడా అనౌన్స్ చేయాలి. ఇది పాయింట్ తప్పకుండా ఇది ఓపెన్ ఫ్యాక్ట్, పబ్లిక్ కదా, ఇది పబ్లిక్ దాపరికమేం లేదే. 22 ఎంపీలు బీజేపీకే సపోర్ట్. వాళ్ళు ఏం బిల్లు తీసుకొచ్చినా దానికి గుద్దుతా ఉండరు, అవునా కదా? కానీ అదే వాళ్ళకి శాపమైంది. గెలిచేది వచ్చేసిన మన కాంగ్రెస్ పక్షమే. ఇప్పుడు ఆల్రెడీ ₹1,00,000 ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ అయింది. దాని గురించి, పథకం గురించి అంతా డీటెయిల్స్ అంతా తీసుకోండి. ₹1,00,000 ఆయన ప్రధానమంత్రి అయితే. ఎవరు? మన రాహుల్ గాంధీ. తప్పకుండా ఈసారి రాహుల్ గాంధీ గారే వచ్చేది. నేషనల్ లో రాహుల్ గాంధీనే వచ్చేది అసలు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా యావత్ ముస్లిం ప్రపంచం మొత్తం, మైనారిటీ క్రిస్టియన్ ప్రపంచం మొత్తం, నెక్స్ట్ మొత్తం బడుగు బలహీన వర్గాలు ఎవరు ఉంటారు అందరూ కాంగ్రెస్ పక్షానికి ఓటేయాలని డిసైడ్ అయిపోయినారు. అది ఈ వారం నుండి ఇంకా ఎక్కువ అయినారు. ఎక్కువ కన్నీళ్ళే తుడిచే చేయి